మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం మీ పేరు? పి మహాలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇదండి లోపల విజయవాడ పడమట. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? 37. మీ ప్రాబ్లం ఏంటి మేడం? పెద్ద పై కింద గడ్డ వచ్చింది. ఓకే, మీరు అది ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేశారు? మోషన్ ప్రాబ్లం రావడం, నొప్పి రావడం చాలా చాలా అసలు ఒక వన్ ఇయర్ మాత్రం చాలా హాస్పిటల్ తిరిగి తీసుకొచ్చేసింది. తర్వాత ఇది చాలా చిన్న ప్రాబ్లం లేదు, కొంచెం పెద్ద ప్రాబ్లం, కొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాం. పెద్ద హాస్పిటల్లోనే ఇంకా ప్రాబ్లం వెయిట్ బాగా తగ్గిపోతున్నా, బాగా తగ్గిపోయా. 20 kgs తగ్గిపోయా వెయిట్, బాగా సన్నగా అయిపోయా. ఒక హాస్పిటల్కి వెళ్తే అన్నారు ఇది చిన్న ప్రాబ్లం లేదమ్మా, కొంచెం పెద్ద ప్రాబ్లం లాగా ఉంది, వెయిట్ తగ్గకూడదు, ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే మా బ్రదర్ ఒక ఎన్ఆర్ హాస్పిటల్ చూసుకున్నాను. అక్కడికి వెళ్తే తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు. అక్కడికి వెళ్తే టెస్ట్ ఒక్క రోజునే మొత్తం టెస్టులు అవన్నీ చేస్తే ఇదని కన్ఫర్మ్ చేస్తారు. మనకి పైనుంచి టెస్ట్ రాకముందే వాళ్ళు చెప్పేశారు వెంటనే. మా రిలేటివ్స్ చెప్పాను, నాకు చెప్పలేదు. ప్రాబ్లం పూర్తిగా తెలిసిన తర్వాత నాకు చెప్పారు. అసలు భోజనం ఉండేది కాదు, తినలేక వామిటింగ్స్, హెడేక్, మోషన్స్, వామిటింగ్స్, చాలా చాలా బాధపడాలి. అసలు లేవలేకపోయేదాన్ని. అసలు ఇంట్లో ఎవరు ఉండట్లేకో నాకు తెలిసేది కాదు. ఎప్పుడు మంచం మీద అలా ఉండేదాన్ని, నిద్ర పట్టేది కాదు, భోజనం ఉండేది కాదు. తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటా. అసలు 2-3 సర్జరీలు కూడా అయినాయి. ఒక కిమో వచ్చి 15 రోజుల తర్వాత మనం ఇంకో కిమో పడింది. ఈ 15 రోజులు కూడా నేను అసలు సెట్ అవ్వట్లేదు, నా బాడీ అసలు సెట్ చేసుకోలేకపోతుంది. ఈ 15 రోజులు కూడా బాగా వీక్ అయిపోతుంది. మళ్ళీ కిమో పెట్టే టైంకి మళ్ళీ యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. అలా బాగా వీక్ అయిపోయాను కిమో పెట్టినప్పుడు రేడియేషన్. ఓకే మేడం, మీరు ఫస్ట్లో వచ్చినప్పుడు డాక్టర్ గారు మీకు ఏ స్టేజ్లో ఉందని చెప్పారు? మా హాస్పిటల్ 4th స్టేజ్కి, అవును హాస్పిటల్లో చెప్పేశారు 4th స్టేజ్కి వచ్చేసిందని. డాక్టర్ గారు కూడా చూసి మొత్తం అక్కడ తీసుకున్న రిపోర్ట్లు ఇవన్నీ చూసి కూడా 4th స్టేజ్కి వచ్చిందమ్మా, బట్ మేము తగ్గిస్తామని చెప్పం, బట్ ఇది పెరగకుండా చూస్తాం, అన్ని విధాలు బాగుంటే తగ్గే అవకాశం కూడా ఉండిద్ది, ట్రై చేద్దాం అన్నారు. 45 డేస్కి ఇచ్చాను మేడం. ఓకే, ఇప్పుడు ఎన్ని నెలలుగా వాడుతున్నారు మీరు మా దగ్గర? 45 డేస్ వాడాం. ఒక్క 45 డేస్ మాత్రమే అయింది. ఓకే, డిఫరెన్స్ ఏం చెప్తారు మేడం? డిఫరెన్స్ మాత్రం బాగా కనిపించింది మేడం. అస్సలు ఫుడ్ తినలేకపోయేదాన్ని నేను. అస్సలు ఫుడ్ మాత్రం తింటుంటే చూస్తే నాకు వామిటింగ్ వచ్చేది. ఫుడ్ బాగా ఆకలి వేస్తుంది. అసలు అప్పుడు ఆకలి వేసేది కాదు, ఏదో తినాలి తప్పదు, ఓపిక రావడం కోసం తినాలంటే తినేదాన్ని, అది కూడా వామిటింగ్ అయిపోయేది ఇష్టం లేకుండా తినడం వల్ల. ఇప్పుడు ఆకలి వేస్తుందో తినగలుగుతున్నాను అన్ని. డాక్టర్ ఏదైతే తినొద్దన్నారో అది పక్కన పెట్టేసి ఇంకా మొత్తం ఫుడ్ తింటున్నాను. బాగుంది, ఆకలి వేస్తుంది. నిద్ర పట్టేది కాదు నాకు మెయిన్. అసలు ఈ నొప్పి వల్ల ఏమో నిద్ర పట్టేది కాదు, ఇప్పుడు నిద్ర పడుతుంది. మెయిన్ నొప్పి తగ్గింది మేడం. తర్వాత ఎలా ఉంది మీకు? ఒక 10 రోజులు వచ్చింది నొప్పి. తర్వాత తగ్గడం మొదలుపెట్టింది, రావట్లేదు. రోజుకి ఒక ట్యాబ్లెట్ పడేది. ఒక 10 days 15 days ఒక ట్యాబ్లెట్ పడింది. తర్వాత ఒక 15 days అయిన తర్వాత ట్యాబ్లెట్ పడట్లేదు. పెయిన్ కిల్లర్స్ అసలు ఒక్క పెయిన్ కిల్లర్ కూడా పడట్లేదు. ఎప్పుడైనా ఈ మొత్తానికి మాకు 45 daysలో ఒక 4 ట్యాబ్లెట్లు తప్ప ఎక్కువ వాడలేదు. ఓకే, మా మందులు వాడిన తర్వాత మీకు పెయిన్ అనేది తగ్గింది. ఎప్పుడైనా ఒక్కసారి తప్ప అసలు పెయిన్ రావట్లేదు. ముందు అసలు కూర్చోలేకపోయేదాన్ని. పెయిన్ వచ్చినాక అసలు కూర్చోగలుగుతున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను, కొంచెం మా పిల్లల్ని చూసుకోగలుగుతున్నాను ఇంట్లో. అసలు ఇంతకుముందు పిల్లల్ని కాదు కదా, అసలు నా పని కూడా నేను చేసుకోలేకపోయేదాన్ని. ఓకే మేడం, ఇంతకుముందు కీమోస్ కూడా చేయించారా? కీమోలు, రేడియేషన్స్ అన్నీ. ఎన్నిసార్లుగా పెట్టించారు మీరు? కీమోలు 6 పెట్టారండి, 15 రోజులకు ఒకసారి. రేడియేషన్స్ 25 రేడియేషన్ చేశారు. అసలు బాగా వీక్ అయిపోయేదాన్ని, అస్సలు పడేది కాదు. అసలు చాలా చాలా ప్రాబ్లమ్స్. రేడియేషన్ అయిపోయిన తర్వాత 2 నెలలు మంచమే పడిపోయాను. రేడియేషన్ తట్టుకోలేకపోయాను, కరెంటు తట్టుకోలేక నాలుకంతా పొక్కుపోయింది, మొత్తం గొంతంతా పొక్కుపోయి చాలా అసలు ఫుడ్ తినలేక ఒకటి మజ్జిగ తప్ప ఏం తాగలేకపోయేదాన్ని. ఓకే, మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి మీ తరఫున ఏం చెప్తారు? ఒకసారి చూడండి, మీకు ప్రాబ్లం బాగుంది అనిపిస్తేనే మీకు నెక్స్ట్ స్టెప్ వేయండి. నాకైతే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా వచ్చి వాడి మీరు మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.